ఏం పేరు నీ పేరు? రఘుపతి. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఎట్లుంది కొత్త నిబంధనలు రైతు భరోసాకు పెట్టిర్రు కదా 2 సార్లు అప్లై చేసుకోవాలట. ఆ 2 చేసుకుంటావా అట్లా? ఏం చేయగలుగుతాం? ఎంతకని తిరుగుతాం చెప్పు. ఆ మునుపు ఉన్నట్టు ఉంటేనే మనం సంతోషం అనిపించింది. ఆ, వచ్చింది వచ్చినా పోయినా పోయింది. ఆ, నిదానం అనిపించింది కానీ మరి ఏం చేస్తాడో లాస్ట్కు. ఆ. ఆ. ఇప్పుడు ఏ పంటకు ఆ పంట అప్లై చేసుకోవాలట రైతు బంధుకి, మరి రైతు భరోసాకి. ఏ పండగ ఆ పంట చేసుకుంటా అంటే ఎవడు పోతాడు, ఏ టైం అయినా ఉన్నోడు పోతాడు, లేనోడు లేక చేస్తూనే ఉంటాడు. ఉమ్, సరే మనసులోకి వచ్చేది ఎకరం అర ఎకరం ఉన్నోనికే రావా. ఆ 5 ఎకరం 1500 వెయ్యి వస్తాం కూడా ఆ పోతే 4 సార్లు తీస్తే వానికే కథమే. ఆ. ఆ పైసలు ఆ 4 సార్లు తీస్తే కథమేనే. 4 ఇప్పుడు సార్లు విషయం అదే అయిపోతాయి అప్లికేషన్లకి. ఏం దాడిపోయి ఆయన తాడ సరం కొట్టి ఆయన సరం కొట్టి ఈయన సరం కొట్టి గంతే అయితే ఆ, అంత గంతే. ఆ. అందరు సలాం కొట్టాలా? ఇక తప్ప అడిగిపోతే ఏం జరుగుతుంది చూడు సార్ అని ఆయన బద్దాలు ఈయన బద్దాలు ఇదే రాసి చదువు రాదా సన్నాసి అన్నట్టు చదువు రాదు. అంతే. మరి అలాంటి చదువు రాని రైతులకు ఇట్లా పెడితే ఇబ్బంది అవుతుంది కదా. మరి అవుతుందనే కదా మరి ఏం చేసే కాలం లేదుగా. ఆ, అట్లా ఆలోచన ఆ. ఏం చేసే కాలం లేదంటవా? అవుతుంది. మన వచ్చే కాలం అంటే ఆయన వచ్చినాడు మనం పోయినాడు ఇక అంతేగా. అంతే, గెలిపించుకుర్రు వచ్చిర్రు అంతే. చేస్తుర్రు. అది ఏదో అనుకుర్రు, ఉమ్. అది ఎట్లా అనుకురు కానీ అది అనుకోకుండా జరిగిపోయింది జనానికి కూడా. కూడా జరిగిపోయింది. అంటే గతంలో ఇట్లా 2 సార్లు అప్లై చేసుకురా ఎప్పుడైనా రైతు బంధు కోసము? ఎవరు చేయలే. ఆ, వాస్తవానికి అయితే ఎవరు లేదు, ఆ పని చేయకూడదు తప్పు. ఆ. నాన్న అప్పుడు ఎట్లా పడేది రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు? అదే మనం బ్యాంకులో డైరెక్ట్ అని పడేస్తే మనం నెంబర్ మీద అది పడితే పోయి తెచ్చుకునేది ఆ. అంతే. ఏనాడన్నా పోయి దరఖాస్తు ఇట్లా పెట్టుకోవడం లేదు దరఖాస్తు లేదు ఏం లేదు, అలా పడ్డాయి నీకు అంటే సెల్లో మెసేజ్ వస్తే పోయి తెచ్చుకునేది పోయి తెచ్చుకునేది. ఆ కథం ఆ. అంతే. ఇక అట్లా మంచిగా ఉందా ఇప్పుడు 2 సార్లు దరఖాస్తు? బాగుంది. ఇది బాగాలే. ఆ, ఇట దరఖాస్తు 4 సార్లు పెట్టుకుని ఏం లాభం మనకు. ఆ. ఊక మీజాలు చుట్టూ ఇటు అడు తిరగాలి తెలియకపోయా. అది వేస్ట్. మన అసలు నువ్వు తెలిసే పోను తెలియపాయ. ఆ. నీ అసలు తాడికి పోతే చూపించుకోరా అయ్యా అంటాడు. ఇట్లా చూపించుకురా చూపించుకో అంటాడా? సెల్లు వచ్చిన ఆ దరఖాస్తులో కూడా మీరు ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడట రైతు భరోసా. మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకుంటాడట. ఇక అదేందా అది ఊక చేయకుందే బెస్ట్ అనిపిస్తుంది. చేయకుండా బెస్ట్ అనుకోడా? మరి ఎందుకే? మరి 4 సార్లు పోయి అప్లై చేసుకొని ఆయనకు పెట్టేది సమరిగా ఉమ్, వచ్చేది ఎట్లా పోయేది ఎట్లా ఉమ్, అట్లా అనిపిస్తుంది ఆ మనసులో. ఉమ్. రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు కానీ ఎట్లా ఇబ్బంది అనిపిస్తుందా? చాలా ఇబ్బంది లేదు. ఆ జనానికి ఏదో ఉన్నోడు ఉండే లేనోడు ఉండే అటు అనుకునితో ఖర్చుకో అంత పావులో ఖర్చు వచ్చే వాడు బయట పడతాడుగా సంతోషం. ఆ. అయ్యా ఇప్పుడు వేస్తలేడుగా, మరి ఇబ్బంది అవుతుంది. లేదు వేయడు, వేస్తాడో వేయడు నాకు డౌటే. డౌటేనా? ఎందుకు నమ్మకం ఎందుకు లేదా? లేదు, లోకానికి నమ్మకం లేకుండా అయిపోయింది. లోకానికి నమ్మకం లేకుండా అయింది. ఎందుకు బాబాయ్? చాలా వరకు అట్నే అయిపోయింది. ఎందుకంటే జనం ఈ ఇస్తానన్నాడు ఆ పండుగ ఈ పండుగ ఈ పండుగ దసరాకి ఇస్తానే దసరా ఇవా. ఇప్పుడు సంక్రాంతికి వేసినట్టుగా ఏ సంక్రాంతి కూడా అది నమ్మకం తక్కువ చాలా. నమ్మకం తక్కువ, నమ్మాలనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి పాలన ఓవరాల్గా మంచిగా చేస్తుందా? ఏవి చేస్తుండే వేస్తలేడు ఆ. ఇప్పటి వరకు అయితే. అంతేనా? వెయ్యాలంటే మంచిగా మన కేసీఆర్ టకా అయిపోయింది. ఆ. ఇప్పుడు పోయి నేను కాడ ఏం చేయగలుగుతా? ఆ. ఊరిలో పోవాలి, అన్న ఈశ్వర్లో పోవాలి, అన్న పోయి చూసుకో ఇది చేయమంటే నేనేం చేయగలుగుతా ఆ. దానిగా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఏ ఇబ్బంది లేదు, ఏం లేదు. ఇట్లా అకౌంట్లో పడేది. అవి వచ్చి నాకు అకౌంట్లో 10,000 5,000 పడ్డా చాలు వచ్చినట్టు. ఏదో ఇంత నాటు పెట్టుకుంటే ఖర్చుకు మనం అటు ఇటు దున్నుకానుకో బొన్నుకానుకో ఎక్కడ వస్తాయని ఆశ. ఇప్పుడు అవి లేవు ఈ లేవు. మరి మీరే కదా ఓట్లేసి గెలిపించుకుంది, ఇస్తారా? వేసిందంటే జనం అంతా మూర్ఖులు అయిపోయారు కదా వాటి. ఆ. ఎందుకో అనుకోరు. ఆ. ఆయన కూడా ఇది చూద్దామన్న ఆలోచనతో పడ్డరు. ఆ. పడ్డందుకు ఈయన పని చేసిన కథం అయిపోయింది. రైతులను మోసం చేసినట్టేనా బాబు? చాలా. ఏమనుకుంటారు రైతులు మరి? ఏమనుకునేది నీకు చెప్పేది మళ్ళీ జనం ఇక ఆయన మరి చూసుకోవాల్సింది ఏం లేదు. ఏం లేదు, మళ్ళీ మరి చేసుకోవాల్సింది. ఏం పేరు తాత? నా పేరు అంజయ్య. అంజయ్, ఏం చేస్తుంటావు? 2 బర్రెలు ఉన్నాయి, 2 బర్రకాడికి పోతా. ఏం లేదు. వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఏం లేదు. బోరు ఉన్నాయి, బోరు ఎండిపోయి కథ ఉతికినే ఉంది. మరి ఎట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీకు పింఛన్లు పెంచుతా అన్నది, రైతు బంధు ఇస్తాను, ఇచ్చిందా? ఏది ఇయ్యలే సారు, ఇయ్యలే. ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు పింఛన్ లేదు. గవే వచ్చి గవి 2,000 వచ్చినట్టే గుంజుకునేది ఉందా? ఉన్నంత చెప్పాలి. ఉన్నంత చెప్తారా? మరి లేని కొత్త చెప్పమంటే ఎక్కడికి చెప్పాలి? ఏం లేదు. మరి వేస్తా అనగానే 15,000 ఏది సారు, ఏది లేవు కదా. 2,000 4,000 5,000 అన్నారు, 4,000 అన్నారు, 3,000 అన్నారు, 3,000 అటే పోయినాయి, 4,000 అటే పోయి అదే 2,000 అప్పుడు ఇచ్చినంత ఇస్తున్నాయి అంతే. ఈ నెల వస్తున్నాయి, ఆ నెల వస్తున్నాయి, వచ్చేసి చూడు అది అప్పుడు మందం అన్నారు. ఇప్పుడు 4-5 నెలల సంది ఏది రైతు అటే పోయింది, ఇది అటే పోయింది, అది అటే పోయింది, ఏది లేదు. ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ గురించి? దాని ఏమి మళ్ళీ నిన్న ఇలా మళ్ళీ ఏమంటారు నేను ఒక్కరిని పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఇంకా కట్టినాము సార్ ఇక పానం.
ఎట్లా ఉందంట పాలన? ఇక గట్టిన పథకాలు వస్తున్నాయి ఏమరాన్ని? ఏమి పథకాలు గితకాలు ఇంకా ఏమి లేవు కదా, ఇంకా ఏమి వస్తకం లేదు. ఏం లేదు సార్, వస్తలేవు కదా మరి. వస్తే అన్నారు అని అనకమే ఉన్నది, వచ్చింది లేదు తీసుకునేది లేదు. వచ్చింది లేదు తీసుకున్నాడు. అనకమే నడుస్తుంది. అన్నారట అన్నుడేది అన్నారు. అన్నారు ఏది మరి రోజు వాడవాడ తిరుగుతూనే అంటూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం, నడుస్తూనే ఉంది. ఇక పొద్దుకునే తెల్లారుతూనే ఉంది. ఇక ఇచ్చులు లేదు, తీసుకు జైల్లో పెట్టుకునేది లేదు. రైతు బంధు వేసిండే రైతు కూడా వేస్తలేదు కదా సార్. వేస్తలేదు. ఇక వస్తున్నాయి, ఇక వేయాలి రోజు అంటున్నాయి కానీ ఇంటున్నాయి చెవులతున్నాయి కానీ ఏం వచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలట రైతు బంధుకి. ఇక ఏం పెట్టుకోవాలో ఏమో మరి, నలుగురితో నారా సార్ మరి. కానీ ఇప్పుడు అంటున్నావు మరి, నాకు తెలియదా ఇప్పటిదాకా. ఇప్పుడు అంటున్నావు ఇప్పటిదాకా వస్తాయి అని అంటున్నారు రోజు. అంటున్నావు ప్రభుత్వం నుంచి ముచ్చట వినిపిస్తాను సంవత్సరానికి అంటే మీకు పంట కాలానికి ఏ పంట వేస్తున్నావు, ఏ పంట వేస్తే ఎంత, ఎన్ని ఎకరాల్లో వేస్తున్నావు అని అవన్నీ వివరాలు దరఖాస్తు పెట్టుకోవాలట. అదే ఎట్లుండే గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడు మంచిగా లేకుండా సార్, అప్పుడు మంచిగానే ఉంది పన్ను. ఇప్పటిదాకా నడిచి అప్పట్లేకనే ఉందా పంచాలం. ఇప్పుడు బోర్ వేసిన బోర్ పోయింది, అది పోయింది. ఇప్పుడు 2-3 ఏళ్ళ. అప్పుడు నేను పొట్ట 10 బస్తాలు అయ్యేది, 10 పోయింది, 5 పోయింది. నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేవు. 2 బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెలకు పరిచయం. మంది దగ్గర పోతే ఈడు తిట్ట ఆడు తిట్ట. మాకు ఇంట్లో కూడా నీళ్ళు, ఊళ్ళో కూడా ఏమొస్తున్నాయి సార్. ఊళ్ళే చూసుకొని పట్టుకేసి నీళ్ళు లేవు. 4-5 రోజులు ఆ నీళ్ళు లేక. ఇప్పుడు అప్పటికే 4 రోజులు 3 రోజులకు ఒక స్నానం చేస్తారు. ఇప్పుడు చేస్తే రోజు స్నానాలు బట్టలు ఉండా. ఏముంది సార్, ఇప్తే అన్నీ పొట్టు ఇప్తే మెడిపండు ఇప్తే అన్ని పురుగులేనట. అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అవతం ఏం చెప్పాలి. కరువు చూస్తున్నా చూసినట్టు అనిపిస్తుందా కరువు? ఇక కరువు అంటే ఇప్పుడు మాపడికి రాత్రికి లేకున్నా సరే సరే, ఇంకా నీళ్ళ బాధే ఉంది అది ఇది. కానీ ఇది లేకున్నా సరే కానీ బజార్ల పోయి మంచిగా కమ్మగా తీయ తింటారు కదా సార్. ఇప్పుడు అప్పలేక లేదు. కానీ కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ అంటే మొన్నటిదాకానే ఓ రకంగా మంచిగా నడిచేది. ఇప్పుడు నిన్న ఏమో సార్ వచ్చి చూడు అంటారు. అది అట్నే పోతుంది, ఇది ఇట్నే పోతుంది. ఏడు ధాన్యం ఉంది. 7 ధాన్యం కొత్తగా వచ్చి చేసింది ఏమో సార్. ఏం లేదు, 4-5 నెలల 5-6 నెలల వస్తున్నాయి చూడు. బాగా 5 వస్తున్నాయి, 4 వస్తాయి. మోడీ పైసలు పడుతున్నాయి. మోడీ పైసలు అటైపోయినాయి, అవి అటైపోయి ఇవి అటైపోయి. సంబరాలు చేసుకుంటారు కానీ రైతులు మరి ఏం చేసుకుంటారు ఏం కదా. నిజంగా నువ్వు రైతు కదా, సంబరం చేసుకుంటున్నావు మరి? ఇక నేను ఏం చేస్తాను, మాకు కొడుకున్నాడు కదా. ఇక ఇంత అంత ఇక నేను నాకు చదవకుండా అవుతుంది పంతాను. నీకు తెలియదు అంట కదా. ఇక ఏది తెలియదు. ఇక కొడుకున్నాడు కానీ ఆ కొడుకు కూడా ఆయన మనకు తెలియడం కాదని ఆయన ఇంకా ఏదో పని చేస్తున్నాడు. ఇక ఏదైనా 10 రూపాయలు పనికి పోతాడు అంతే. ఇక ఏ పనులు వచ్చినా ఆయనకు తెలుసు కదా. ఇలా అంటనే ఉండ్రి తెలియదా, తెస్తుంది కదా. ఏది ఏమనుకుంటారు మరి కాంగ్రెస్ పాలన? రైతులు ఏమనుకుంటారు? ఏది ఇన్ని అన్నది ఏ వార్తకు నేను ఎక్కడ పోతాను సార్. ఇక ఇల్లు నేను 2 బర్రెగొడ్ల కాడికి పోతా. ఇక ఎవరైనా చెప్పరా గట్ట ఇటో కానీ ఏం నడుస్తుంది. ఏం పేరమ్మా? కమలమ్మ. ఏం చేస్తుంటారు? కూలి చేసుకుంటాం. వ్యవసాయం భూమి ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఎట్లుందమ్మా వ్యవసాయం చేస్తున్నారు అంటారు, రైతు భరోసా ఇప్పటి వరకు రాలేదు, ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది సార్. మరి మాకు చేసేదే వ్యవసాయం. రైతు బంధు పడింది, ఇబ్బంది కదా, పడతలేదు సార్. గతంలో వచ్చేది టైంకి వచ్చేది మంచిగా మాకు అందేది, కానీ ఇప్పుడు వస్తలేదు సార్. ఇప్పుడు కొత్తగా అన్ని కండిషన్స్ పెడతా ఉన్నారు రైతు బంధు, రైతు భరోసా విషయంలో. ఇచ్చి వెనక్కి తీసుకుంటాం, పంట పండియకపోతే చాలా చెప్తే మేము ఎట్లా బతకాలి సార్? మరి మాకు ఎట్లా ఇబ్బంది కదా, మరి ఇవ్వాలి కదా సార్. అప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు ఇస్తే గిట్ని ఫ్యామిలీ బతాం కదా. కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తే మంచిగా ఉంటుంది, ఇవ్వాలి కదా సార్. మరి అట్లా ఇవ్వమంటారుగా, మరి ఇవ్వకపోతే ఎట్లా సార్? మరి ఎట్లా బతకాలి? మేము కూలి చేసుకుంటాం చెప్పు. చేసేదే వ్యవసాయమే. వ్యవసాయం చేసినప్పుడు రైతు బంధు పడకపోతే ఎట్లా? 15,000 ఇస్తా అన్నారు కదా కేసీఆర్. ఇంకా 15,000 ఇస్తాను. అప్పుడు 5,000-6,000 పడేది. ఇప్పుడు 15,000 ఇస్తాను, పైసా కూడా లేదు. మరి ఎట్లా? మళ్ళా పైసా కూడా లేదు. ఈ ఏడాది బట్టి వస్తే ఆసరా అయ్యేదమ్మా రైతు ఆసరా అయ్యేది సార్. యూజ్ చేసుకునేది మీరు? మాకు ఇప్పుడు వ్యవసాయం ఇటు ఉన్నాం కదా, ఇంత తిండికో మందుకో, మందు బస్తాలకు, కలుపు గుళ్ళకు అయితే కదా సార్. వీటికి అవుతాయి. మరి ప్రభుత్వం వచ్చి 2 సార్లు ఏని పరిస్థితి చూస్తాను, ఇబ్బంది అయిందా? ఇబ్బంది కాలేదు సార్. ఇప్పుడు అవుతుంది సార్. ఇప్పుడు అవుతుంది. మరి ఇప్పుడు అప్పలేక ఇప్పుడు వేయాలి కదా సార్. మరి వేస్తేనే వ్యవసాయం పండించుకుంటాం. ఈ బయకడ ఉండి ఏం చేసుకొని వ్యవసాయం పండిస్తాం చెప్పు. అంటే ప్రతిసారి మీరు దరఖాస్తు పెట్టుకోవాలట, వానాకాలానికి ఒకసారి పెట్టుకోవాలట, యాసంగికి ఒకసారి దరఖాస్తులు పెట్టుకుంటేనే రైతు బంధు అనేది ఇస్తారట, రైతు భరోసా. సరే అట్లా చెప్పాలి కదా సార్. పెట్టుకోమని పెట్టుకుంటాం కదా. ఊరుకుగా పెట్టుకోవాలంటే మాకు ఇబ్బంది. పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఇబ్బంది అవుతుంది కదా. ఒకసారి పెట్టుకున్నామంటే రావాలి. మీకు తెలిసిన వాళ్ళు, మాకు ఏమి ఎట్లా తెలియని వాళ్ళం ఊరుకుగా పోతామా?
అట్లా ఇంకా పొలాల ఏమంటారు మీ సేవల పంట వాడి పంట తిరగడం ఇబ్బంది మాకు ఇబ్బంది అవుతుంది సార్, ఇబ్బంది అవుతుంది. మాకు పంటే లేదు, ఇక ఇప్పుడు ఉన్న పంట కూడా ఇగో భూములు ఎండిపోయినాయి. ఎందుకమ్మా నీళ్ళు లేక సార్ మరి, నీళ్ళు లేక ఎండిపోయినాయి. నీళ్ళు ఎందుకు వస్తారు అప్పుడు వచ్చినాయి కదా మరి. భూమిలో లేవు కదా, కాలం అయితే లేదు కదా. ఇంకా కాలువలు వస్తాయండి, కాలువలు వస్తలేవు. కాలువలు లేవు, నీళ్ళు లేవు, ఇబ్బంది అవుతుంది మాకు. వచ్చే పైసలు కూడా రైతు బంధు కూడా బంద్ అయింది. మరి ఎట్లా మాకు అట్లా సార్. ఇంతకుముందు ఎట్లా పండించుకునేది మరి. ఇదివరకంటే కాలం అయింది, ఇప్పుడు 2 ఏళ్ళు బట్టి కాలం అవుతుందా. కాలం అయ్యి భూమిలో నీళ్ళు ఉండి బోర్లు పోసినాయి. ఇప్పుడు భూమిలో నీళ్ళు లేవు, బోర్లు పోస్తలేవు. అట్లా మీ సైడ్ కాలువలు కూడా వచ్చినాయి అంటున్నారు మరి. కాలువ మా దాకా వచ్చినాయా? మా దాకా రాలేదు సార్, మా దాకా రాలే. వస్తారు బట్టి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. మొత్తం కాలువలు లేవు. ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం వచ్చేసందుకు ఆయనతో కూడా లేవు. ఆయనతో కూడా లేదు. ఎట్లా అమ్మా మరి రుణమాఫీ రుణం ఏమైనా తెచ్చుకోరా మీరు? ఏం తెచ్చుకోవాలి సార్, ఏం తెచ్చుకోలేదు. ఈ బోనస్ ఏమైనా ఇస్తారు అట్లా? మాకు బోనస్లు లేవు, రుణమాఫీ లేవు, ఏం లేవు సార్ మాకు. ఏదైతే పంటనే లేదా, మాకు ఏది లేదు. అంతేనా? రుణమాఫీలు ఏం లేవు సార్ మాకు. బయటనే అప్పులు తెచ్చుకున్నాం, అవి గట్టలేకనే చచ్చిపోతున్నాం మేము. ఏం లేదు. ఏం చెప్తారమ్మా రైతు భరోసా విషయంలో ఎట్లా ఇవ్వాలంటారు? ఇవ్వాలని చెప్తున్నాం కదా సార్. గతంలో ఇచ్చినట్టు ఇవ్వమంటారా? గతంలో ఇచ్చినట్టే ఇవ్వాలి. అట్లా ఇస్తే కేసీఆర్ ఇచ్చిన పద్ధతిలో ఇవ్వమంటారు. కేసీఆర్ ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ఇస్తే మేము బతకగలుగుతాం సార్.